Hello viewers, good morning. Welcome to Tally Lokesh YouTube channel. So guys, ఈరోజు మనం ఏమిటి అంటే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ డిస్కస్ చేస్తున్నాం. అది ఏమిటి అంటే చాలామంది డిఫరెంట్ ఫైల్స్ అంటే వర్డ్ ఫైల్స్ని పీడిఎఫ్గా ఎలా కన్వర్ట్ చేయాలి అనేది చాలామందికి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఆ టాపిక్ గురించి ఈరోజు నేను డిస్కస్ చేస్తున్నాను. ఎందుకంటే మనము మన ఫ్రెండ్స్కి ఏదైనా ఒక మెటీరియల్ కావచ్చు, ఏదైనా ఒక రెజ్యూమ్ కావచ్చు, ఏదైనా ఒక లెటర్ కావచ్చు, ఒక ఏదైనా 3 pages సంబంధించిన మ్యాటర్ కావచ్చు, దానిని మనము వర్డ్ ఫైల్లో పంపించకుండా పీడిఎఫ్గా కన్వర్ట్ చేసి దానిని ఏ విధంగా మన ఫ్రెండ్స్కి సెండ్ చేయొచ్చు. అదేవిధంగా ముందుగా పీడిఎఫ్గా ఎలా కన్వర్ట్ చేయాలనేది నేను ఈ క్లాస్లో చెప్తాను. ఓకేనా, బీ రెడీ. సో ఇక్కడ చూడండి, హౌ టు కన్వర్ట్ ఫ్రమ్ వర్డ్ ఫైల్ టు పీడిఎఫ్. సో ఇది మనకి వర్డ్ ఫైల్ అనమాట, దీన్ని పీడిఎఫ్గా కన్వర్ట్ చేయాలి. సో ఆ ఫైల్ ఏంటనేది మీకు చూపిస్తాను. ఓకేనా, సో ఇది మినిమైజ్ చేస్తున్నాను. ఇది చూసారా, టాలీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఈ ఫైల్ ఉంది కదా, దీన్ని ఒకసారి ఓపెన్ చేస్తున్నాను. ఓకే, సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓకే, ఈ ఫైల్ ఉంది కదా, ఈ ఫైల్ని నేను పీడిఎఫ్గా కన్వర్ట్ చేస్తాను. ఇవన్నీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనుకోండి. ఈ ఫైల్ ఉంది కదా, దీన్ని మనం పీడిఎఫ్గా కన్వర్ట్ చేయాలి. సో జస్ట్ ఓపెన్ చేసి మీకు చూపించాను. దీన్ని క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసి పీడిఎఫ్గా మార్చాలండి. ఇలా ఓపెన్ చేసి పీడిఎఫ్గా మార్చాలంటే మారదు, అది గుర్తుపెట్టుకోండి. క్లోజ్ చేస్తున్నాను. చూసారా, ఈ ఫైల్ డెస్క్టాప్ మీద ఉంది. ఓకే, ఇప్పుడు నేను గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను. జస్ట్ ఏమని, వర్డ్. చూసారా, ఇక్కడ ఆల్రెడీ చాలా టైప్ చేస్తున్నాను. వర్డ్ టు పీడిఎఫ్. ఇక్కడ చూడండి, కన్వర్ట్ వర్డ్ టు పీడిఎఫ్ డాక్యుమెంట్, తర్వాత వర్డ్ టు పీడిఎఫ్ డాక్యుమెంట్, ఇలా చాలా వస్తాయి. జస్ట్ మనం వర్డ్ టు పీడిఎఫ్ అని టైప్ చేస్తే చాలు. దానికి రిలేటెడ్గా కన్వర్ట్స్కి సంబంధించి చాలా మనకి ఇంటర్నెట్లో కొన్ని వెబ్సైట్స్ చూపిస్తాయి. ఇక్కడ చూడండి, ఇది కూడా కన్వర్ట్ చేయొచ్చు, ఈ ప్యాటర్న్లో కూడా కన్వర్ట్ చేయొచ్చు, ఈ ప్యాటర్న్లో కూడా కన్వర్ట్ చేయొచ్చు. ఇంకా కిందికి వెళ్తే చాలా ఉంటాయి కన్వర్షన్ సంబంధించి. మనకి నచ్చింది మనం ఆ వెబ్సైట్ తీసుకొని, ఆ యొక్క యూఆర్ఎల్ తీసుకొని మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో అది ఫస్ట్ నేను చూడండి, ఇది సెలెక్ట్ చేశాను. ఇది సెలెక్ట్ చేస్తే దాని యొక్క ప్రొఫార్మా ఎలా చూపిస్తుందో చూడండి. దీని యొక్క ప్రొఫార్మా ఇలా ఉంటుంది. ఇక్కడ చూస్ ఫైల్లోకి వెళ్ళి మనం దాన్ని కన్వర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నాను. తర్వాత ఇక్కడ కన్వర్ట్ వర్డ్ టు పీడిఎఫ్ ఇది సెలెక్ట్ చేశాను. ఇది సెలెక్ట్ చేస్తే దీని యొక్క ప్రొఫార్మా ఎలా ఉంటుందో చూడండి. ఇది కొంచెం సింపుల్ అండి, ఇది సింపుల్గా కన్వర్ట్ అవుతుంది. సో ఇదే మనం చేద్దాం. ఇది సెలెక్ట్ వర్డ్ ఫైల్, దీన్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత డెస్క్టాపే కదా, డెస్క్టాప్ మీద కదా పెట్టాను. ఇక్కడ చూడండి, టాలీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, దీన్ని సెలెక్ట్ చేశాను. ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో ఈ విధంగా ఈ బాగా చూపిస్తుంది. మనకి 95.32 KB ఉన్నట్టు చూపిస్తుంది. దాని పక్కనే కన్వర్ట్ టు పీడిఎఫ్, దీన్ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా అది వర్డ్ ఫైల్ నుంచి పీడిఎఫ్గా కన్వర్ట్ అయిపోతుంది. ఓకేనా, కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు డౌన్లోడ్ పీడిఎఫ్, దీన్ని డౌన్లోడ్ చేస్తున్నాను. చూసారా, ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. ఈ ప్లేస్లో లెఫ్ట్ సైడ్లో అండర్లో చూడండి, టాలీ ఇంటర్వ్యూ పీడిఎఫ్. ఓకే, దీన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని షో ఇన్ ఫోల్డర్ వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత అది ఎక్కడ డౌన్లోడ్ అయి ఉందంటే మనకి ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్స్లో లోకల్ డిస్క్ సి, యూజర్స్, లోకేష్, డౌన్లోడ్స్లో ఇక్కడ టాలీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనే పీడిఎఫ్ ఫైల్ అనేది పడిపోయింది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తాను. చూడండి, ఓపెన్ చేస్తే ఇది పీడిఎఫ్గా మారిపోయి ఉంటుంది. ఓకే, నేను రైట్ సైడ్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి నా సిస్టంలో పీడిఎఫ్కి సంబంధించి ఫైల్ లేదనమాట, అడోబీ రీడర్ లేకుంటే గూగుల్ క్రోమ్, మైక్రోసాఫ్ట్ అయినా చూసి సెలెక్ట్ చేయొచ్చు. దీన్ని సెలెక్ట్ చేశాను, కానీ అది ఓపెన్ అవ్వట్లేదు. రైట్ క్లిక్ చేసి నేను గూగుల్ క్రోమ్లో ఓపెన్ చేస్తున్నాను. అది పీడిఎఫ్గా మారిపోయి ఉంటుంది. చూడండి, చూసారా, పీడిఎఫ్గా మారిపోయింది. ఓకే, సో ఈ విధంగా గైస్ ఇక్కడ చూడండి, టాలీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ 1 పీడిఎఫ్ అని చూపిస్తూ ఉంది. ఈ విధంగా మనము ఈజీగా
ఒక వర్డ్ ఫైల్ని పీడిఎఫ్గా ఎలా కన్వర్ట్ చేయాలనేది మీకు ఈరోజు క్లాస్లో మీకు అర్థమయ్యే విధంగా చెప్పాను. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ క్లాస్లో పీడిఎఫ్ నుంచి వర్డ్ ఫైల్గా ఎలా డౌన్లోడ్ చేయాలి, తర్వాత ఒక ఫోటోని జేపీజీగా ఎలా మార్చుకోవాలి, ఇలాంటివి కొన్ని ట్రిక్స్ అనేది కూడా మేము మీకు చెప్పడం జరుగుతుంది క్లాస్లో. ఓకే, మీరు మన యొక్క ఛానల్లో రెగ్యులర్గా ఫాలో అయినట్లయితే మీరు చాలా వరకు ఇంటర్నెట్ గురించి కావచ్చు, టెక్నికల్ పాయింట్స్ గురించి కావచ్చు, కొన్ని రియల్ లైఫ్లో మనకు జాబ్ చేసే ప్లేస్లో వర్క్ అయ్యే ప్రతి ఆప్షన్స్ మన యొక్క ఛానల్లో ఉంటాయి. చూడండి, నేర్చుకోండి, మంచిగా హ్యాపీగా ఉండండి. మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం, లైక్ చేయడం, వీలైతే కామెంట్స్ పెట్టడం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.